తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. అనగనగా ఒక చిన్న గ్రామంలో చిన్నారి అన్వే అనే బాలుడు ఉండేవాడు. అతనికి డ్రాయింగ్ చేయడం చాలా ఇష్టం. ఇంట్లో గోడలపై, పుస్తకాలపై, తరగతి టేబుళ్లపై కూడా డ్రాయింగ్ వేసేవాడు. కానీ ఎవరూ అతనిని గుర్తించలేదు. అతని కలలు మాత్రం ఎప్పటికీ పెద్దవే. ఒకరోజు అన్వి పాత బీరువా లోపల పుస్తకాల మధ్య ఓ మెరుస్తున్న పెన్సిల్ కనిపెట్టాడు. అది బంగారు రంగులో మెరుస్తూ ఉంది. పెన్సిల్ మీద చిన్న అక్షరాల్లో ఇలా రాసి ఉంది: ఈ పెన్సిల్తో నీవు వేసేది నిజంగా అవుతుంది అని. అన్వికి ఆశ్చర్యం వేసింది. నిజంగా అవుతుందా అని అనుకుంటూ చిన్న పంజా వేశాడు. ఒక నిమిషంలో నిజమైన పిల్లి పంజా పక్కన కనిపించింది. అరే, ఇది నిజంగా మాయా పెన్సిల్ అని గట్టిగా అరిచాడు అన్వి. మొదటిగా ఓ చాక్లెట్ డ్రాప్ చేశాడు. అది వెంటనే కనిపించి తినడం స్టార్ట్ చేశాడు అన్వి. తర్వాత ఓ పెద్ద కార్ వేశాడు. అది గ్యారేజ్లోకి వెళ్ళిపోయింది. తను నవ్వుతూ అన్వి రోజు ఎన్ని వస్తువులు వేయించుకోవటం ప్రారంభించాడు. రోబోస్, ఆటలు, మంచినీటి పార్కులు, ఏనుగులు. అతని స్నేహితులు ఆశ్చర్యంతో చూశారు. అయ్యో రణ్వి, నీకు సూపర్ పవర్ వచ్చిందే అని అన్నారు. ఒకరోజు అన్వి తల్లిదండ్రులు ఇంట్లో లేరు. అతను మళ్ళీ పెన్సిల్తో ఓ పెద్ద డైనోసార్ వేశాడు. అది నిజంగా బయటికి వచ్చేసింది. ఊరు మొత్తం భయంతో పరుగులు తీసింది. పంట పొలాలు నాశనం కావడం మొదలైంది. అప్పుడు అన్వికి అర్థమైంది ఎంతటి శక్తినైనా జాగ్రత్తగా వాడాలి అని. వెంటనే అతను ఓ చెక్కుతో మాయా పెన్సిల్ తిరిగి వస్తువులు మాయం చేయు అని రాశాడు. అదే సమయంలో డైనోసార్ సహా అన్ని వేసిన వస్తువులు మాయమయ్యాయి. ఊరు మళ్ళీ ప్రశాంతంగా మారింది. అన్వి ఆ పెన్సిల్ను దాచేశాడు. ఇప్పుడు అతను ఉపయోగించే పెన్సిల్ మామూలే, కానీ అతనిలో నలుగురికి మంచి చేయాలన్న నిజమైన శక్తి ఉంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఊహా శక్తి గొప్పదే, కానీ బాధ్యతతో వాడాలి. మంచి అలవాట్లు మనకి శాశ్వత ఆనందం ఇస్తాయి. ఏ శక్తికైనా పరిమితి ఉండాలి. మితిమించితే ప్రమాదం.